నమస్తే ఎవ్రీవన్. సో నిన్న సిబిఎస్ఈ రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఈసారి ఆన్లైన్ కరెక్షన్ చేయడం వల్ల చాలామంది పిల్లలకి మార్క్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో పేరెంట్స్తో నేను ఒక చిన్న రిక్వెస్ట్, ఈసారి అంటే మంచిగా మార్క్స్ తెచ్చుకునే పిల్లలు ఈసారి తక్కువ తెచ్చుకున్నా కానీ కూడా, లేదంటే కాస్త యావరేజ్గా మార్క్స్ తెచ్చుకున్నా కానీ కూడా పిల్లలని సపోర్ట్ చేయండి. ఓకేనా? మీరు స్ట్రెస్లో రాకండి, పిల్లలని కూడా స్ట్రెస్లో రానివ్వకండి. ఓకేనా? సో మనం యూజువల్గా స్ట్రెస్ అయ్యేది ఎందుకోసము అంటే, జనాలు ఏమనుకుంటారు, అరే వాళ్ళ పిల్లోడికి అన్ని మార్క్స్ వచ్చాయి, మా వాడికి ఇంతే మార్క్స్ వచ్చింది, వాళ్ళ అమ్మాయి స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంది, మా అమ్మాయి తెచ్చుకోలేదు. ఈ కంపారిజన్ వల్ల అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి నేనేమని సమాధానం ఇవ్వాలో వీళ్ళకి నేనేమని సమాధానం ఇవ్వాలో అన్న టెన్షన్ వల్ల మనం ఎప్పుడైనా కానీ కూడా మనం స్ట్రెస్లోకి వస్తాము, పిల్లలని స్ట్రెస్లో ఆ సిచ్యువేషన్స్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకి అవసరమైనప్పుడు మనము మన ఫ్యామిలీ తప్పిస్తే వేరే వాళ్ళు ఎవరు మనకి వచ్చి సపోర్ట్ చేయరు. కాబట్టి వేరే వాళ్ళు ఏమనుకున్నా మనకి ఫరక్ పడొద్దు. ఇన్ కేస్ మీకు వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రేపటి రోజు అడిగి చూడండి వాళ్ళని, ఏమైనా అవసరం పడేసి లక్షలు మీకు అవసరం పడితే 1,00,000 ఇవ్వండి అని అడిగి చూడండి. ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చారనుకోండి, ఓకే వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది మ్యాటర్ అవుతుంది. బట్ ఇవ్వకుండా జస్ట్ వాళ్ళు స్ట్రెస్ చేయడానికే ఉన్నారు అంటే పట్టించుకోకండి. సో ఒక్కసారి మనం యాక్సెప్టెన్స్లో వచ్చాము, ఓకే ఈసారికి తక్కువ మార్క్స్ వచ్చాయా, ఇట్స్ ఓకే, అందరి లైఫ్లో అది జరిగేదే. ఈ లెసన్ ఆ పిల్లలకి అవసరం ఉందేమో, మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్తో ఆ పిల్లల ఫ్యూచర్ కనెక్ట్ అయ్యి ఉందేమో. కాబట్టి ఇట్స్ ఓకే. కొన్ని సందర్భాలలో మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, సో లోకం ఎవ్వరూ ఏమనుకున్నా మనకు ఫరక్ పడదు. కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయండి, పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వండి. అండ్ పిల్లలు మీరు కూడా బాగా చదువుకోండి. పేరెంట్స్ ఇంత స్ట్రగుల్ చేసేది మీరు మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి అన్న దానికోసమే స్ట్రగుల్ చేస్తారు. మీరు చదువుకుంటే వాళ్ళకు వచ్చేది ఏం లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేయండి, మీ పేరెంట్స్ చేయాల్సిన పని మీ పేరెంట్స్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ కాస్త ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా నిన్న వచ్చిన రిజల్ట్కి స్ట్రెస్లో ఉన్నారు అంటే, నేను ఇంకొక వీడియో EFT అప్లోడ్ చేస్తాను. సో అది యూజ్ చేసేసి మీ స్ట్రెస్ని కాస్త తగ్గించుకోండి. అండ్ ప్లీజ్ ఈ మెసేజ్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా అవసరం ఉన్న వాళ్ళకి పంపించండి. నాకు లైక్లు వద్దు, కమెంట్లు వద్దు. అవసరం ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ వెళ్తే చాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే.